డిఎస్సి ద్వారా జాబ్ కొట్టి ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలనుకునే వారికి మరియు పిల్లలుండి పార్ట్ టైం జాబ్ చేస్తూ డిఎస్సి కొట్టాలనే చాలామంది అభ్యర్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని, ఆ పొరపాట్లు మీరు చేయరని ఆశిస్తున్నాం. ప్రిపరేషన్ పొరపాట్లు. కొంతమంది వచ్చిన సబ్జెక్టుకే ఎక్కువ కేటాయిస్తూ దాన్నే చదువుతూ ఉంటారు. ఈ పొరపాటు మూలంగానే మనకి మార్కులు తక్కువగా వచ్చి డిఎస్సిలో జాబ్ రాకుండా ఉంటుంది. డిఎస్సిలో అన్ని సబ్జెక్టులకి సమానమైన సమయం కేటాయించాలి. మరియు రాని సబ్జెక్టులకు ఎక్కువ టైం కేటాయించడం వల్ల మనకు మార్కులు పెరిగే అవకాశం ఉంది, జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మీకు జాబ్ రావడంలో కీలక పాత్రను వహిస్తాయి. ట్రై మెథడ్స్ మరియు ఇంగ్లీష్లో అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అంత ఎలిమినేషన్ పద్ధతికి ఉపయోగపడుతుంది. మాక్ టెస్ట్లో ఎక్కువగా ట్రై మెథడ్స్ మరియు ఇంగ్లీష్ రాయటం మూలంగా మీకు మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మార్కెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా కొనేసి కుస్తీలు పడుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ డిఎస్సిలో ప్రతి బిట్టు కూడా టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. టెక్స్ట్ బుక్ను మించిన మెటీరియల్ అనేది రాదు. కాబట్టి టెక్స్ట్ బుక్ని నెగ్లెక్ట్ చేస్తే మీ జాబు కూడా నెగ్లెక్ట్ అవుతుంది. అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరియు ట్రై మెథడ్స్కి స్టాండర్డ్ బుక్ ఒకటి మాత్రమే ఫాలో అవుతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. కొంతమంది ర్యాంకర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా చదువుతూ ఉంటారు. కానీ మీరు ఎంత చదివినా మీరు చదివింది ఇస్తాడు అనే నమ్మకం లేదు. కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి రోజుకి ఒక అరగంట టాపిక్ వైజ్గా చదివితే ఎలిమినేషన్ మెథడ్కి ఉపయోగపడుతుంది. డిఎస్సి ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఎగ్జామ్లో మీకు రాని బిట్టు దగ్గరే ఆగిపోయి కుస్తీ పడుతూ ఉంటే సమయం అనేది వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ముందు మీకు వచ్చిన బిట్లన్నీ పెట్టుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మీకు డౌట్గా ఉన్న బిట్లను మార్క్ చేసుకొని వాటిని ఆలోచించుకొని పెట్టి అసలు మీకు తెలియని బిట్లను అన్ని ప్రశ్నలకు ఒకే నెంబర్ ఆప్షన్ ఇవ్వడం వల్ల వాటిలో కొన్నైనా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. మానసిక పొరపాట్లు చాలామంది రేపు చదువుదాంలే, ఒక గంట చదువుకుందాంలే, రేపటి నుండి నా ప్రిపరేషన్ మొదలు పెడతా అని వాయిదా వేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. రేపటి పనిని ఇవాళ చేస్తేనే అందరికంటే ముందు ఉంటారు మరియు జాబ్ కూడా వస్తుంది. కొంతమంది పెళ్ళైన వారు మరియు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వారు తమకు ప్రిపరేషన్ టైం దొరకదని, వాళ్ళకి జాబ్ కొట్టే స్టామినా ఉన్నా కూడా ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతూ ఉంటారు. డిఎస్సికి ముఖ్యంగా ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత క్లారిటీతో చదివామన్నదే ముఖ్యం. గత డిఎస్సిలో చాలామంది పెళ్ళైన వాళ్ళు మరియు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు జాబులు కొట్టారు. మనము కొట్టగలము అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందరకెళ్తేనే మనకు జాబు అనేది వస్తుంది. చాలామంది 3-4 డిఎస్సీలు రాసి ఈ కాంపిటీషన్ నేను తట్టుకోగలనా, అసలు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాడా, డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే నాకు పోస్ట్ వస్తుందా లేదా అనే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నాకు సిలబస్ ఎంతవరకు వచ్చింది, నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యాను, ఇప్పటికిప్పుడు నా ఎగ్జామ్ పెడితే నాకు ఎన్ని మార్కులు వస్తాయి అని ఆలోచించాలి. కాబట్టి కాంపిటీషన్ని ఎప్పుడు కూడా మైండ్లోకి రానివ్వకూడదు. ఈ వీడియో చూసిన అందరికీ ఉద్యోగం రావాలని ఆశిస్తూ మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.